తెలుగు తేజస్సు వీక్షించు ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, వర్ణోత్పత్తి క్రమంలో భాగంగా ప్రయత్నానికి సంబంధించిన విషయ సమాచారం తెలుసుకుంటా ఉన్నాం. గత వీడియోలో అభ్యంతర ప్రయత్నం యొక్క భేదాలను తెలుసుకుని ఉన్నా. కన్ఫ్యూజ్ కాకోకుండా నేర్చుకోండి. ఎందుకంటే అంతకుముందు వీడియోలో అభ్యంతర ప్రయత్నాన్ని చెప్పారు కదా, మళ్ళీ ఇక్కడ అభ్యంతర ప్రయత్నం ఏంటి అని కన్ఫ్యూజ్ పడొద్దు. అభ్యంతర ప్రయత్నం యొక్క నిర్వచనం అంటే అభ్యంతర ప్రయత్నం అంటే ఏంటి, దానిలో ఉన్న భేదాలు అంతకుముందు వీడియోలో తెలుసుకుని ఉన్నాం. ఈ వీడియోలో ఏంటంటే అసలు ప్రయత్నం అనేది రెండు రకాలుగా ఉంటుందని తెలుసుకున్నాం కదా. బాహ్య ప్రయత్నం, అభ్యంతర ప్రయత్నం. ఈ బాహ్య అభ్యంతర ప్రయత్నాలని బట్టి అచ్చులను విభజిస్తున్నాం. ఈ వీడియోలో బాహ్య అభ్యంతర ప్రయత్నాలను బట్టి అచ్చులను విభజిస్తున్నాం. ఈ అచ్చుల విభజన చూసినట్లయితే మొదటిగా బాహ్య ప్రయత్నానికి సంబంధించిన అచ్చుల విభజన ఏ విధంగా ఉందో గమనించండి. అసలు బాహ్య ప్రయత్నము అంటే ఏంటి? బాహ్య ప్రయత్నం అంటే ఏంటంటే మన నాలుక జుహాగ్రం నుండి కుకాగ్రం వరకు గల నాలుగు యొక్క జుహాగ్రం నుండి కుకాగ్రం వరకు గల వర్ణోత్పత్తి భాగాలతో పలకబడేటటువంటివి ఆ దులకే చేయబడేటటువంటి ప్రయత్నానికి బాహ్య ప్రయత్నం అని పేరు. నాలుక జిహ్వాగ్రం అంటే నాలుక కొనభాగం, కుకాగ్రం అంటే స్వరపేటిక వరకు ఉన్న వర్ణోత్పత్తి భాగాలతో చేయబడే ప్రయత్నానికే బాహ్య ప్రయత్నం అని నిర్వచనం. ఈ బాహ్య ప్రయత్నం అచ్చులలో రెండు విధాలుగా ఉంది. ఏంటంటే నాలుక వెనక్కి లాగబడి పై దవడ క్రింది దవడ విడిపోవడం లేదా దగ్గరకు చేరడం వలన కలిగేటటువంటి బాహ్య ప్రయత్నాలు మూడు రకాలుగా ఉన్నాయి. తర్వాత రెండవది ఏంటంటే నాలుక ముందుకు వెనకకు జరగబడి పెదాలు విస్తరించడం మరియు గుండ్రంగా తయారు కావడం వలన జరిగే బాహ్య ప్రయత్నాలు మూడు ఉన్నాయి. అంటే ప్రయత్నాన్ని బట్టి అచ్చులను విభజించినప్పుడు ఒకటి బాహ్య ప్రయత్నం, మరొకటి అభ్యంతర ప్రయత్నం. ఆ మొదటి బాహ్య ప్రయత్నంలో రెండు రకాలుగా జరుగుతుంది ప్రయత్నం అనేది. మొదటిది నాలుక వెనుకకు లాగబడి పై దవడ క్రింది దవడ విడిపోవడం మరియు దగ్గరకు చేరడం వలన మూడు రకాలుగా బాహ్య ప్రయత్నం జరుగుతుంది. అదే నాలుక వెనుకకు లాగబడి వెనుకకు జరగబడి పై పెదవులు మరియు విస్తరించడం గుండ్రంగా తయారవడం వలన జరిగేటటువంటి బాహ్య ప్రయత్నాలు రెండు రకాలు. ఈ విధంగా మన బాహ్య ప్రయత్నంలో మొత్తంగా చూసినట్లయితే 5 రకాల ప్రయత్నాలు జరగడం జరుగుతుంది. ఆ 5 రకాలు ఏమున్నాయో గమనించినట్లయితే మొదటిది నాలుక వెనక్కి లాగబడి దవడలు విడిపోవడం, దగ్గర చేరడం వల్ల జరిగి 3 ఉన్నాయి కదా. అవి గమనించినట్లయితే వివృత అచ్చులు. ఆ వివృత అచ్చులు ఏమి ఉన్నాయి, ఎట్లా జరుగుతుంది? నాలుక పూర్తిగా వెనకకు లాగబడి పై దవడ క్రింది దవడ పూర్తిగా విడిపోవడం వల్ల పుట్టేటటువంటి ధ్వనులకే వివృతచ్చులు అంటారు. ఆ వివృతచ్చులకు ఉదాహరణ ఏమేమి ఉన్నాయంటే ఆ మరియు ఆ అనేవి వివృత అచ్చులు. రెండోది గమనించినట్లయితే సంవృతాలు అని వేటిని అంటారంటే నాలుక వెనకకు లాగబడక అంటే యథాస్థానంలోనే ఉండి పై దవడ క్రింది దవడ యథాస్థానంలోనే ఉన్నప్పుడు పలకబడేటటువంటి అచ్చులకి సంవృతాచ్చులు అంటారు. అవి ఏమున్నాయంటే ఈ నుండి రూ వరకు ఉన్నటువంటి అచ్చులను సంవృతాచ్చులు అంటారు. మూడవది గమనించినట్లయితే మూడవ బాహ్య ప్రయత్నంలో అర్ధ సంవృతాలు. నాలుక కొంచెం వెనకకు లాగబడి పై దవడ క్రింది దవడలు కొంతమేర మాత్రమే విడిపోవడం వలన పలకబడే అచ్చులను అర్ధ సంవృతాలు అంటారు. వీటికే ఈషత్ పృష్ఠాలు అని కూడా పేరు ఉందన్నమాట. ఇవి ఏమేమి ఉదాహరణలు చెప్పబడతాయి అంటే ఏ నుండి ఔ వరకు గల అచ్చులను అర్ధ సంవృతాలు అని పిలుస్తారు. అదేవిధంగా గమనించినట్లయితే బాహ్య ప్రయత్నంలో రెండవది నాలుక ముందుకు జరగబడి పెదాలు విస్తరించడం, గుండ్రంగా తయారవడం వలన కలిగేటటువంటి బాహ్య ప్రయత్నాలు రెండు ఉన్నాయి. దానిలో మొదటిది గమనించినట్లయితే పూర్వస్వరాలు ఏంటంటే నాలుక కొంచెం ముందుకు జరగబడి పెదాలు విస్తరించడం వలన పలకబడే ధ్వనులకి పూర్వస్వరాలు అని పేరు. దానిలో ఉదాహరణ గమనించినట్లయితే ఆ, ఈ,
ఏ ఏ అనబడేటటువంటివి పూర్వస్వరాలు. ఐదవది గమనించినట్లయితే ఉత్తర స్వరం. నాలుక కొంచెం వెనకకు జరగబడి పెదవులు గుండ్రంగా అవడం వలన పలకబడే వాటికి ఉత్తర స్వరం అని పేరు. ఈ ఉదాహరణలు ఏమున్నాయంటే ఉత్తర స్వరానికి ఇవ్వబడిన ఉదాహరణలు ఆ, ఉ, ఊ, ఓ, ఓ అనబడేవి ఉత్తర స్వరం కిందకి వస్తాయి అన్నమాట. ఈ విధంగా బాహ్య ప్రయత్నంలో 5 రకాల ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. వాటిలో ఏంటంటే వివృతాచులు, సంవృతాచులు, అర్ధ సంవృతాలు, పూర్వస్వరాలు, ఉత్తర స్వరాలు. ఈ బాహ్య ప్రయత్నంలో ప్రధానంగా విభజించబడినవి 2 రకాలు. అంటే నాలుకకు దవడకు మధ్య జరుగుతున్న విభజనను బట్టి నాలుక మరియు పెదాలు గుండ్రం కావడం వలన జరుగుతున్నటువంటి రకాలను బట్టి ఈ విధంగా బాహ్య ప్రయత్నంలో ఉన్నటువంటి అచ్చుల విభజన తెలుసుకుని ఉన్నాం. రెండవది ఏంటంటే అభ్యంతర ప్రయత్నం. ఈ అభ్యంతర ప్రయత్నంలో గమనించినట్లయితే అభ్యంతర ప్రయత్నంలో కూడా 2 రకాలుగా ఉంటాయి. ఈ 2 రకాలు ఏంటంటే నాదాలు మరియు శ్వాసాలు. నాదాలు గమనించినట్లయితే ఇక్కడ అభ్యంతర ప్రయత్నం అనేది ఇది ఏ విధంగా జరుగుతుందంటే నాదతంత్రుల ప్రకంపన వలన నాదతంత్రుల ప్రకంపన ఆధారంగా మాత్రమే జరుగుతుంది. అభ్యంతర ప్రయత్నం అనేది నాదతంత్రుల ప్రకంపన ఆధారంగా మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఈ అభ్యంతర ప్రయత్నంలో కేవలం నాదాలు మాత్రమే ఉన్నాయి. అంటే అచ్చుల్లో నాదాలు మాత్రమే ఉన్నాయి, శ్వాసాలు లేవు. అభ్యంతర ప్రయత్నంలో అచ్చులు శ్వాసాత్మకాలు లేవు, కేవలం నాదాత్మకాలు మాత్రమే ఉన్నాయి. కానీ అభ్యంతర ప్రయత్నం 2 రకాలుగా చెప్తారు. అవి నాదాలు ఒకటి, మరి రెండవది శ్వాసాలుగా చెప్తారు. శ్వాసాల్లో అచ్చులు లేవు. అభ్యంతర ప్రయత్న శ్వాసాలలో అచ్చులు లేవు. మనం హల్లుల విభజన గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుంటాం. దానిలో నాదాలు ఉంటాయి, శ్వాసాలు ఉంటాయి అభ్యంతర ప్రయత్నంలో. ఇది మిత్రులారా మన ప్రయత్నాన్ని బట్టి అచ్చుల విభజన చూసినట్లయితే బాహ్య ప్రయత్నంలో 2 రకాలుగా విభజించబడి నాలుక వెనుకకు జరగబడి దవడలు విడిపోవడం కలవడం వలన జరిగే ఆ అచ్చుల యొక్క ధ్వని, మరియు నాలుక ముందుకు జరగబడి ఆ పెదాలు విస్తరించడం గుండ్రంగా అవడం వల్ల పలకబడేటటువంటి అచ్చులను తెలుసుకుని ఉన్నాం. అభ్యంతర ప్రయత్నంలో కేవలం నాదాలు మాత్రమే ఉన్నాయి. అచ్చులు మొత్తం కూడా నాదాలే అభ్యంతర ప్రయత్నంలోనే వస్తాయి, అచ్చుల వరకు ఆ నుండి ఔ వరకు. కానీ శ్వాసాలు అనేవి లేవు. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్యాటర్న్లో ఇది మనకి ఒక బిట్గా రావడానికి కూడా ఛాన్స్ ఉంది. ధన్యవాదాలు.